టీడీపీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా బొక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకుముందు గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ముందు ఆలయంలో పూజలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ చేయాల్సింది. చేస్తాను తెలిసింది నాకేట్రా ఉంది కాదు నువ్వు భయపడతావు. ఓకే ఈ పవిత్రమైన పుట్టపర్తి నియోజకవర్గంలో బొక్కపట్నం మండలంలోని కృష్ణాపురం గ్రామ పంచాయతీలో గోపాలపురం గ్రామంలో ఈ నియోజకవర్గానికి ఈశాన్య వైపు ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘారావాన్ని ప్రారంభించినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏమంటే గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడు. అందరికీ ప్రత్యక్ష నరకం చూపించాడు. అందరం ఇబ్బంది పడ్డాం.
అదే సమయంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు కావాలన్నా, అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నా, రేట్లు తగ్గాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రావాలి. మనందరి భవిష్యత్తు బాగుపడాలి. కాబట్టి దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుట్టపర్తిలో ఒకే మాట మీద నిలిచి ఈ 2 నెలలు కష్టపడి ఈ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అందరము కలిసిమెలిసి పనిచేద్దాం, కష్టపడదాం, మన ప్రభుత్వ పార్టీని అధికారం తీసుకొద్దామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.